ఇప్పుడు నేను సింపుల్ థింగ్ చెప్తా చూడండి, సినిమాలో భరత్ అని నేను సినిమా చూడండి, భరత్ అని నేనులో ఏం చేసినాడో జగన్మోహన్ రెడ్డి అదే చేశాడు. ఎవరైనా వింటే నిజం అనుకుంటారు భయ్య, మనకంత లేదు. నాయకుడు లేని సమాజం క్రియేట్ చేయడమే నిజమైన నాయకుల లక్షణం, అది క్రియేట్ చేసినాడు పాపం మా అయ్యప్ప. అన్ని చేసినాడు, ఆ సినిమా హిట్. జగన్ ఫట్టు. అన్న నమస్కారం అన్న. నమస్తే అన్న, జాఫర్ బాయ్ అన్న. అన్న నమస్తే అన్న. లాస్ట్ టైం ఇంటర్వ్యూ చూసినప్పుడు మీ ఫేస్ కాస్త డల్గా ఉన్నింది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇప్పుడు చూస్తూ ఉంటే ఒకసారిగా యాక్టివ్గా అనిపిస్తూ ఉంది. 6 నెలల్లో ఈ మార్పు ఏంటి? మార్పు చెందిన వాడే మనిషి. మామూలే అండి, ఇట్లా కేసులకి ఉంది. ఇంకా మీ మీద కూడా పెట్టినట్టున్నారు కదా? నా మీద 4 ఉన్నాయిలేండి ఇప్పటికే. అటెంప్ట్ మాట కూడా పడినట్టు కదా? గంగారాం, హత్య చేసింది నువ్వైతే ఇరుక్కున్నది నేను. అందరూ అంటారు చట్టం ఎప్పుడు తన పని తాను చేసుకొని పోతుంటుంది. చట్టం తన పని తను చేసిపోద్ది. చట్టం ఎప్పుడు అధికారంలో ఉన్న వానికి మాత్రమే పని చేస్తా పోతూ ఉంటాడు. అది మీ టైంలో వచ్చినప్పుడు ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. నేను చెప్పాను అంటే అది ఎవరి టైం అయినా కానీ. ఈ జాబ్ పార్ట్ టైమా? కాదు సార్, బ్యాడ్ టైం. అది ఎవరి టైం అయినా కానీ. ఆట మొదలుపెట్టింది మీరే కదా అప్పుడు? ఆట మేం కాదు, ఆట మేం కాదు, ఆట గత ఈ స్వతంత్ర భారతం వచ్చినప్పటి నుంచి మొదలైతూనే ఉంది. మేనేజ్ చేయకన్నా, ఏ మ్యాటర్ భలే మేనేజ్ చేస్తావన్నా. అలా మేనేజ్ చేస్తాను కాబట్టి ఈ ఇంట్లో సెటిల్ అయిపోయా. చట్టం వాళ్ళకే పనిచేస్తుండేది. అది కానీ 2019-24 అది పీక్ లో చూసారు జనాలు అనొచ్చా? అలా మనం ఎక్కడ మాట్లాడలేమండి. మరి ఇన్ని దినాలు నీ బుద్ధి గడ్డి గడిచినాదా ఏమి? సార్, అనిల్ కుమార్ యాదవ్ గారు ఏంటి యాక్టివ్గా ఉన్నారా పార్టీలో? అతను యాక్టివ్గా ఉన్నారు కదా. ఎక్కడున్నారు? అన్న, నేను గోవిందప్ప కొడుకుని, ఇక్కడ డ్రైనేజీలు క్లీన్ చేస్తున్నా. జగన్ నా గుండెల్లో ఉన్నాడు అని చెప్పి మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ పోయినారు సార్? ఇలా నడుచుకుంటా సార్, అధికారంలో ఉన్నప్పుడు పార్టీ తరఫున ఎమ్మెల్యేలు మాట్లాడే భాష అనేది చాలా కీలకం. భాష కాస్త సో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ విపరీతమైన ఫ్రీడమ్ ఎక్కువైపోయిందేమో అనిపిస్తోంది కదా. ఎవడ్రా ఎదవా సార్? మన ఇంట్లోనే ఉన్నాడు సార్ శత్రువు. ఇష్టం వచ్చినట్టు ఆ రోజు ఉన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబును, పార్టీ లీడర్ని బూతులు మాట్లాడటం. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు వాగుతుంటారని చెప్పి బయట అందరూ అంటుంటారు. మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు కూడా తిట్టడం, ఇదంతా జనాల్లోకి పార్టీ అంటే నెగిటివ్ గా పోలేదా? ఈ పరుష వ్యాఖ్యలు చేయటం జనాల్లోనూ వ్యతిరేక భావన పెంచుతోంది. కొడాలి నాని అమ్మ మొగుడా అనేది వాడుతుంటాడు. నీ అమ్మ మొగుడు వచ్చి చెప్తాను నీకు సమాధానం. కొద్ది కఠినమైన భాషలో మాట్లాడుతుంటాడు. మాట్లాడే భాషలో నువ్వు ఎంత యారగెంట్ గా, ఎంత కఠినంగా మాట్లాడతాను. మా వాడు ఎంత ఎదవ అనేది నేను చెప్పలేను. ఆడి ఎదవతనాన్ని వర్ణించాలంటే దేవుడు నాకు వరం ఇవ్వాలి. దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం ఎందుకు చేయలేదు? తిట్టమని ఏమి అధినాయకత్వం ఏమి ఆ విధంగా చెప్పింటది నేను అనుకోవటం లేదు. అటు చూడు బే. ఇప్పుడు 70 ఏళ్ల వయసు వచ్చింది, 23 సీట్లు వచ్చినాయి. కొడుకును కూడా గెలిపించుకోలేక ప్రజల చేత్కారాన్ని పొంది ఈ బతుకన్నా ఆ సాగు 1000 రెట్లు బెటర్ అని చెప్పారు. కాబట్టి నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? కానీ టు ఇంప్రెస్ ఆ విధంగా మాట్లాడే. ఇప్పుడు నువ్వు హ్యాపీరా? కొడాలి నాని, వల్లభనేని వంశీలు మొదటి నుంచి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు. పార్టీ నాటం చేతకతే పోద్దు పార్టీ, నువ్వు కాపాడేది బొచ్చు. నువ్వు 420 నా కొడుకువి. ఏం చెబుతాడు బాలకృష్ణ? ఆయన నెత్తి మీద జుట్టు ఎవరిదో పెట్టు తిరుగుతూ ఉంటాడు. కనీసం బుర్రన్న ఆయన వాడితే బాగుంటది. నీ మూతి మీద మొరిచిన మీసలు అయితే బొచ్చు ఒకటిదే, బుర్ర ఒకటిదే. బాలకృష్ణ గురించి పట్టించుకునే పరిస్థితి ఉందా? ఎవడు అన్నాడు, ఎవడు వెధవా ఇది వీటి పెట్టుకుంటాడా అంటే నన్ను వెధవా అనేస్తారా? అవును రా, దొంగ వెధవా. అవునా, బిట్టు పెట్టుకుంటా. నీకేంట, నువ్వేం పిక్కుని గడ్డం పెట్టుకున్నావు అని అడిగా. లోకేష్ ను పప్పు అంటూ విమర్శించారు. 210 గాడు, ఈ పప్పుగాడు ఒక ఎమ్మెల్యే గెలలేనటువంటి దద్దమ్మ చౌట సొంటగాడు. ఈడేంటి గుంతించేసుకున్నాడు? ఈడు మన అతులేగా. మన అతులే. ఊడిపోయిన ఇంటికి కూడా పేకలేడు ఆడు. ఆడు ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేని చౌట. ఎవడాడు అసలు లోకేష్? చౌట దద్దమ్మ. ఏం చూసుకున్నా అంత పొగరు? మేము కూడా రాస్తున్నాం, 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు.
ఎవరిని వదిలే ప్రసక్తే లేదు ఈసారి. ఒక్కొక్కటి సంగతి తేలుస్తాం. ఏంటి వాళ్ళ సంగతి నువ్వు తేల్చేది? వాళ్ళు నీ సంగతి కూడా ఎప్పుడో తేలుస్తారు. అవతలోడు మాట్లాడినా నువ్వు మాట్లాడడం కూడా తప్పే. సరే ఎవరో ఇంప్రెస్ అవుతారని చెప్పేసి వీళ్ళు కూడా మాట్లాడు. ఇవన్నీ డెఫినెట్ గా ఇట్స్ ఎ కౌంట్ అండి. నీలో ఈ చేంజ్ నాకు బాగా నచ్చిందిరా. కానీ థ్యాంక్స్ మళ్ళీ. వ్యక్తిగతంగా అనరాని మాటలన్నారు. ఏ పప్పు ఎక్కడో ఇంట్లో దాక్కోని ట్వీట్ పెట్టడం కదా నువ్వు. అమ్మకి పుట్టడం మగాడు అయితే రా ఇక్కడ తొక్కుతాం బిడ్డ ఇక్కడ. హలో, ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? ఈరోజు గూగుల్లో కొడితే పప్పు అని లోకేషే వస్తాడు, కానీ అది కందిపప్పు కాదు గన్నేరు పప్పు అని గతంలోనే చెప్పడం జరిగింది. చంద్రబాబు మోసగాడు, జగనన్న మొనగాడు. మీకెలా తెలుసు? మాకు ఎట్లా అంటే నగరిలో స్టే చేశారు ఒక రోజు నైట్. సో అలా మాకు తెలిసిందే. అసెంబ్లీ లోపల బయట చంద్రబాబును తిట్టకుండా నోటికి పని చెప్పారు. రే సన్నాసి నరసన్నాసి, లేకపోతే నువ్వు పెద్ద పప్పు శుద్ధవి అని తెలుసు. నాకు కొడాక ఏం చేస్తాడు? నాలుగు చీలేస్తా, మళ్ళీ పీలికలుగా చీలేస్తా నాకు కొడాక. ఇప్పుడు చెప్పండి రా, ఎవరు తప్పు? క్లైమాక్సే కొంచెం కొడుతుంది. కొడాలి నాని గారు ఆ విధంగా ఇష్టానుసారం ఆ బుక్ నెట్టబెట్టి ఆడ కింద తోసుకోమని వీడి సరిపోతే 2 మొక్కలు చేసి వీడి బాబు చెరో మొక్క తోసుకోమని. రుకో జరా, సబర్ గురు. కొడాలి నాని ఇంటిపై ఆయన సొంత స్థలమైనటువంటి గుడివాడలో రాళ్లు గుడ్లతో దాడి జరిగింది. పారిపోతారు నా కొడకలారు, ఒక్కొక్కడు ఊరికొకడు, రాష్ట్రానికి ఒకడు. ఈ గ్రామాల్లో గాని ఇక్కడ గాని మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం, తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు దాడులు చేస్తున్నారు. అలాంటి వాడే కట్టుకోలేకపోతే ఇక సామాన్యుల మాట ఏమిటి? రైలు కింద పడినా చస్తారు కానీ వీళ్ళ చేతుల్లో మాత్రం చచ్చేటావను. అయ్యా నేను రాజీనామా చేస్తున్నాను. ఈ రోజు మా దగ్గర తెలుగుదేశం పార్టీ అల్లరి మోకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీసీ ఫుటేజీలతో సహా, ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి. మడత పెట్టి కింద తోసుకోమని చెప్పండి. ఫీల్ అయినవారా? ఏం ఫీల్ అవ్వాలన్నా పర్లే. అయితే మొత్తం పెట్టుకో. ఇప్పుడు ఈ పుష్ప 2 వివాదం నడుస్తుంది కదా, ఈ తొక్కిస్లాట. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఆ రోజు అందరూ అల్లు అర్జున్ కోసమే వచ్చినారని నేను అనుకుంటున్నాను. నేనైతే రష్మిక కోసం పోయినారేమో అని నేను అనుకుంటాను. మీరు చూసుకోండి, ఆ పెద్ద గోళ మధ్యలోకి నన్ను లాగదు. అందరూ అల్లు అర్జున్ కోసం ఎందుకు అనుకోలేదు, రష్మిక కోసం పోయినారని కూడా అనుకోండొచ్చు కదా. కానీ ఎవరు అనుకోలేదు అక్కడ. సో కేసు కూడా పెట్టలేదు. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. మొత్తానికి కొత్త వాదన తీసుకొచ్చారు. రష్మిక వల్లే తొక్కిస్లాట అంటారా? అవునండి, ఆమె నేషనల్ క్రష్. ఈడని నన్ను తగులుకున్నాడు. రష్మిక కూడా ఉంది కదా, మరి రష్మికని ఎందుకు పెట్టలేదు కేసులో? చాలా మంది రష్మిక కోసం కూడా పోయిండొచ్చు కదా అంటున్నాను. అది ఎందుకు తీసుకోలేదు, ఆమె ఎందుకు పెట్టలేదు అంటున్నాను. మీరు దండం పెడతానా నా మీద, నా జీవితం మీద. 1 minute. ఆశీర్వదించండి మావయ్య.